ఎందుకంటే నేను ఇట్లా ఎమోషన్స్ కరిగిపోయే మనిషిని కాదు నేను. నువ్వు అమ్మాయి అంటావు, కనెక్షన్ అంటావు, లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు పరిచయం అయింది అంటావు. ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఏమనుకోవట్లేదు త్రిషు, నీ ఇష్టం అంటున్నా. అందుకే నీకు ఇచ్చిన టైం, నీకు ఇచ్చినంత అయిపోయింది, ఇంకా చాలు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న వ్లాగ్ని అయితే నేను ఇచ్చేద్దాం అనుకున్నా. ఎన్నోసార్లు ప్రాంక్స్ చేశాను, బట్ ఫెయిల్ అయ్యే. ఈసారి అయితే మాత్రం చాలా ప్లాన్తో చేస్తున్నాను. ఈ ప్రాంక్ అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ప్రాంక్ ఏంటంటే, త్రిషాని నేను వేరే అమ్మాయితో ఉన్నాను అని చెప్పి నమ్మిస్తాను. సో నమ్మించిన తర్వాత త్రిష రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం. సో నాకు ఈ ప్రాంక్ చేయడానికి అయితే ప్రణీత్ ఫుల్ హెల్ప్ చేస్తున్నాడు. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏ అమ్మాయి అయినా సరే ఫీల్ అవుతుంది బేసిక్గా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో ఉన్నాడంటే ఎవరైనా హర్ట్ అవుతారు. బట్ త్రిష రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం నేను మొత్తం క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లోనే కొన్ని స్పాట్స్ ఎంచుకున్నా ఎక్కడైతే మొబైల్స్ పెట్టాలని. అండ్ మైక్ ఎక్కడైనా కనిపించుకున్నా పెట్టి, త్రిష అయితే ఫుల్ అగ్రెసివ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అనేది. అండ్ ప్రణీత్ కాల్ చేయి. వర్క్లో ఉందన్న. చేయి ఒకసారి చేయి, చెప్తా. కాల్ ఎత్తగానే సునీల్ ఎక్కడున్నాడు నార్మల్గా అలా అలా మాట్లాడు. త్రిష కాల్ ఎత్తగానే చెప్దాం అనుకున్నా. లిఫ్ట్ చేయట్లే. సరే. సో గైస్, త్రిష అయితే కాల్ ఇప్పుడు మళ్ళీ చేస్తూనే ఉంటాం. సో లిఫ్ట్ చేసిన తర్వాత ఏంటంటే ప్లాన్ ఏమనుకున్నాం అంటే, ప్రణీత్ ఇంటికి వచ్చాడు, నేను వేరే అమ్మాయితో ఉన్నట్టు ప్రణీత్ చూసి, ప్రణీత్ నాకు తెలియకుండా త్రిషకి చెప్పాడు అన్నట్టు నమ్మిస్తాను అనమాట త్రిషని. సో త్రిష ఏంటి అది నిజం అనుకుంటుంది. ఎందుకంటే ప్రణీత్ యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు ఎప్పటి నుంచో తెలుసులే కానీ, బట్ స్టిల్ ఏంటంటే నాకన్నా ఎక్కువ వాల్యూ త్రిషకి ఇస్తాడు. నేను నిజంగానే ఏమైనా చేసినా సరే చెప్పేస్తాడు ఇది అలాంటివాడే. సో త్రిష పక్కా నమ్ముతుందని నేను అనుకుంటున్నా. సో యా, అయితే ఇంకా కాల్ చేసినప్పుడు మళ్ళీ నేను మీకు వీడియో ముందుకు వస్తా. వీడియో స్టార్ట్ చేయరా? చేస్తుంది. హలో త్రిషు, ఎక్కడరా? ఎక్కడా? ఇంట్లో. అదిగో నైట్ సునీల్ వచ్చి బండి తీసుకొని వెళ్ళిపోయాడు. అవును. ఇప్పుడు నా దగ్గర బండి లేదు, పిక్ చేసుకొని అక్కడ ఉన్నావేమో, ఇటు వస్తే మళ్ళీ వెళ్దామని. లేదురా, ఇంట్లో ఎవరు లేరు, నేను మా ఇంట్లో ఉన్నా. నాకు అక్కడ ఉన్నావేమో అని చేస్తున్నా. గౌతమ్ ఉంటాడు. గౌతమ్ దగ్గర ఉంటాయి తాళాలు. ఆడు జిమ్కి వెళ్ళిపోతాడేమో. సర్లే, నేను ఎవరో ఒకరిని అడిగేసి కాల్ చేస్తా. ఒకవేళ నీకు అయితే నువ్వు రా. ఇంత లోపల ఇంటి తాళం లేవు కదా, ఇంట్లో ఎవరు లేరు. గౌతమ్ ఉంటాడు. ఇంట్లో ఎవరు లేరా? లేరు. మరి ఇటు బండి తీసుకోవడం ఇంట్లో వదిలేసి ఉంటాడు. గౌతమ్ కాల్ చేసి ఒకసారి, గౌతమ్ దగ్గర ఉంటాయి హౌస్ కీస్. జిమ్ కి వెళ్ళినా వచ్చేస్తాడు. గౌతమ్ ఫోన్ ఎత్తట్లేదు, అదే కదా. నేను ఫోన్ చేసి చెప్తాను గౌతమ్ కాదు. సరే, ఇంత లోపల ఒకవేళ ఇంటి దగ్గర ఎవరైనా ఉంటారేమో ఒకసారి వెళ్ళి చూస్తా. ఓకే. ఉంటే అదే బండి తీసుకుని వెళ్ళిపోవడమే. అందుకు మేము ఎవరో ఒకరు తీసుకుని వెళ్తాం. ఒకవేళ నువ్వు ఫ్రీ అయిపోతే నువ్వు రా, నేను ఇంత లోపల ఏదో చేస్తా. ఓకేనా? బాయ్ రా. ఓకే. A few moments later. సో గైస్, త్రిషకి అయితే కాల్ చేసి ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలైంది. హలో త్రిష, చెప్పు. సునీల్ లేడన్నావు? లేడు కదా. ఉన్నాడు ఆడి ఇంట్లోనే. మార్నింగ్ బయటకు వెళ్తానని చెప్పారు. నేను ఫోన్ చేశాను, డిఎన్డీలో ఉంది. పోను పడుకున్నట్లు ఉన్నాడు, డిఎన్డీలో పెట్టాడేమో అని ఇంటి దగ్గరికి వచ్చాను. పోను గౌతమ్ గడు అలాగా ఫోన్ ఎత్తాడు కదా అని చెప్పి కాలింగ్ బెల్ 2 సార్లు నొక్కితే ఈడొచ్చాడు సునీల్. అమ్మాయితో మామ ఎవరిని కాదు, మామ ఎవరు లేరు. ఈ కాలింగ్ బెల్ కొట్టాడు, కీస్ అడిగాను. ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మళ్ళీ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా మధ్యలో? లేదు. మరి అయితే మేకప్ ఆర్టిస్ట్ కింద ఎవరో అమ్మాయి వచ్చినట్లు ఉన్నారు. అయితే
మేకప్ ఆర్టిస్ట్ మా ఇంటికి వస్తుంది కానీ అక్కడికి ఎందుకు వస్తుంది? ఏమో మరి అమ్మాయి ఉంది. ఏమై ఉంది? ఏమో నాకేం తెలుసు. నువ్వు కొనకుండా కరెక్ట్ గా చెప్పు ప్రణి. నేను నార్మల్ కీస్ గురించి వెళ్ళాను. సోఫా ఉంటుందా, సోఫా అవతల అమ్మాయి ఉంది. ఇది నార్మల్గా అమ్మాయి అమ్మాయి బయటకు వచ్చిందా? ఆ అమ్మాయి ఆ గోడ చివరన ఉంది. వాడు చివరి అదే డ్రైయర్ ఏదో ఉన్నట్లుంది అక్కడ. సునీల్ తెలుసా నువ్వు చూసినట్టు? ఏమో తెలీదు. ఏదిరా అని అడిగాడు డోర్ అడ్డు పెట్టి. సర్లే అదే బండికి చివరా అని అన్నాను నేను. అర్జెంట్ మళ్ళీ మా ఫ్రెండ్ కింద వెయిట్ చేస్తున్నాడు, బాగోదు కదా అని చెప్పి కీస్ ఇచ్చి మాయా అన్నాను. సరే కీస్ ఇచ్చాడు. నేను నీకు కాబట్టి చెప్తున్నాను. కేజీ కూడా అసలు ఆడు ఇంట్లో ఏం చేస్తున్నాడు? ఆయన అమ్మాయి అసలు అమ్మాయి ఎందుకు వస్తుంది అక్కడ? ఏ అమ్మాయి అది నీకు తెలుసా? షూట్ ఏదో ఉన్నట్లుంది కదా మళ్ళీ మీకు. ఏంటి షూట్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటా కదా అయితే ఒకవేళ నా ఉంటే. మొఖం షూట్స్ ఏం లేవు, ఈవినింగే ఉంది. అది రీల్సా? ఇంకేదో నేను చేసుకుని నేను చెప్పాలనుకున్నా చెప్తాను. అయినా మేకప్ ఆర్టిస్ట్ నాకు అసలు నేను పిలిపించుకుంటే మా ఇంటికి పిలిపించుకుంటాను. అక్కడ ఎవరు వస్తారు ఎవరు రారే? అవునా? ఏమైనా పోనీ ఆగా పింకీ అక్కల ఫ్రెండ్స్ ఎవరు కాదులే. ఉన్నప్పుడు అందరం తెలిసిన వాళ్ళే కదా, ఎవరు తెలియని అమ్మాయి. ఇంకా అసలు కూడా లేదా? లేదు ఆ మేకప్ ఆర్టిస్ట్ కూడా తెలిసిన అమ్మాయి కాదు. సరే ఆగి నేను ఒకసారి చెక్ చేసి వస్తాను. నువ్వు చెక్ చేయడం కాదు ప్రేమి, ఆగుతావు ఒకసారి, నాకు టెన్షన్ పెరిగిపోతుంది. టెన్షన్ ఎందుకురా, నా ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు. నేను ఒకసారి అక్కడికి వస్తాను, ఆగు. రే నువ్వెందుకు రావడం? నేను ఎందుకు రావడం ఏంటి? పో నువ్వు చూసుకుంటావా? సరే ఆగు ఒకసారి మళ్ళీ చేస్తాను. అది ఇప్పుడు చూడండి గాయస్, కాసేపట్లో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో చూస్తాను. సో ఫస్ట్ అయితే కెమెరాస్ ఫిట్ చేయాలి. సో అవి కూడా చూడండి ఒకసారి ఎక్కడ పడుతుందో చూపిస్తాను. ఇక్కడ పెట్టేద్దాం. సో గైస్ మీరు కరెక్ట్గా చూసుకుంటే ఒక కెమెరాని అయితే ఇక్కడ పెట్టాను. ఇది యాక్చువల్గా మీకు దగ్గర నుంచి అలా కనిపిస్తుంది కానీ లాంగ్ నుంచి అయితే ఇది మీకు కనబడను కూడా కనబడదు ఇంకా అసలు. ఎందుకంటే నేను కరెక్ట్గా ఇక్కడ కూర్చుందాం అనుకుంటున్నా. సో త్రిష కూడా అక్కడికి వచ్చేసరికి ఆ ఫ్రేమ్ కరెక్ట్గా త్రిష అసలు అది ఫోకస్ కూడా చేయదు. అండ్ వన్ మోర్ క్యామ్ ఈ టీవీ ఇక్కడ బ్యాక్ సైడ్, దీని బ్యాక్ సైడ్ అయినా ఎక్కడైనా పెడదామని చూస్తున్నాం. సో కెమెరాస్ పెట్టిన తర్వాత త్రిష వస్తుంది. సో త్రిష వచ్చిన తర్వాత ముందే ఆడియో ఆన్ చేసి ఉంచేస్తాను కాలింగ్ బెల్ కొట్టగానే. A few moments later. నువ్వు వెళ్ళిపోరా. నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? గేమ్ ఆడుతున్నావు. వాడేడి? అమ్మాయి ఎవరో తెలుసా నీకు? నువ్వు అసలు ఏ అమ్మాయిని చూసి మాట్లాడుతున్నావు నాకేం తెలుస్తుంది ప్రణి? నువ్వు నన్ను టెన్షన్ పెట్టేసి రప్పించేసావు. కానీ మెల్లిగా మాట్లాడి ఇక్కడే ఉంటాడు అంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను అడుగుతాడు. ఇప్పుడు అడిగితే సమాధానం చెప్పు. నేనేమని చెప్పను, నువ్వు ఫ్రెండ్ కాబట్టి నేను చెప్తున్నాను. లేదంటే నేను గొడవ పెట్టినట్లుంది ఇదే. ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అవును, నాకు అదే సొల్లు చెప్పావు, బయటకు వెళ్ళేసి వచ్చావు అని. ప్రణి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేరు, నేను గౌతమ్ దగ్గర తాళాలు తీసుకోమంటే నువ్వు ఉన్నావంట. నేనే ఇప్పుడు ఏమైంది? నువ్వు బయటికి వెళ్ళేసి వస్తే నాకు చెప్పాలి కదా ఇంటికి వచ్చాను అని. మరి అసలు వచ్చింది రాకపోయింది అసలు సంబంధం కాదు. ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి? వాడు చూసాను అని చెప్పేశాడు సునీల్. నువ్వు ఎద్దవే ఎక్స్ట్రాలు చేయకూడదు, ఇంకా మాట్లాడకు నువ్వు. ఏ అమ్మాయిని చెప్పావా? నేను వచ్చినప్పుడు నువ్వు డోర్ తీసి నువ్వు వెళ్ళిపోయావు. నేను సెల్లార్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచావు. ఇప్పుడు మీరిద్దరు అసలు ఏం చేస్తావు నాకు అర్థం కాదు. అసలు ఆ అమ్మాయి నేనే నీ దగ్గరికి వచ్చి రమ్మని నిన్ను పిలిచాను నేను. ఏంటి అటు చూస్తున్నావు? వాడు చెప్తాడు. ఏ అమ్మాయి? నువ్వు ప్రతిసారి అమ్మాయిని 10 సార్లు నాకు అనకు తెలుసు, చెప్తున్నాను సీరియస్లీ. నేను 10 సార్లు అంటున్నాను నీ దగ్గరికి వచ్చి అమ్మాయి. ఏ అమ్మాయి మరి? అమ్మాయి అసలు దేనికి వస్తుంది అమ్మాయి టాపిక్ నీకు? అసలు ఇక్కడ అమ్మాయి ఎందుకు వచ్చింది ఎవరు లేనప్పుడు? నాకు తెలియదు. నాకు అసలు ఈ టాపిక్ లో సంబంధం లేదు. ఎందుకంటే అమ్మాయి లేనిది ఉన్నట్టు నువ్వు అనుకుంటున్నావు. ఇంటికి వచ్చింది అమ్మాయి. నేనేమైనా పిచ్చా లేనిది ఉన్నట్టు అనుకోని వచ్చేయడానికి? వాడు వచ్చి చెప్పాడని నాకు ఇంక ఎక్కువ ఇరిటేట్ చేయకు నన్ను. ఆపు ఇంకా, వేస్ట్ ఆఫ్ టైం. ల్యాప్టాప్ మీద చేయి, నాకు అదే కావాలి ఇప్పుడు. కాదు ఇంపార్టెంట్, నాకు ల్యాప్టాప్ ఇంపార్టెంట్. ఉంచుకో.
అసలు ఏంటి నీ బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. బయటికి వెళ్తున్నానని చెప్పాను, వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం నాకు అర్థం కావట్లే. సరే వాడు అమ్మాయిని చూసాను అని చెప్తున్నాడు. అరే నువ్వు వెళ్ళరా చెప్తావు, నాకు అర్థం కాదు. నేను కొన్ని తలుపు తీసావు, తలుపు తీసినప్పుడు నన్ను పిల్లలు కదా లోపలికి, పిల్లకొని నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు చెప్తే నమ్మేస్తావా? నేను సెల్లారికి వాడు అబద్ధాలు చెప్పడానికి వాడికి ఏంటి అవసరం? నా దగ్గర వాడు ఎందుకు అబద్ధాలు చెప్తాడు? అవును వచ్చింది, 2 అమ్మాయిలు వచ్చారు. ఇప్పుడు ఏంటి? ఒకదే ఇప్పుడు నేను ఆగుప్రేని నువ్వు పంపించావా? ఎవరున్నాడు వెరిఫై చేయమని? నిజం చెప్పు. నాకు అదే పని కదా. మరి ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వెరిఫై చేసుకుని అంత సిచ్యువేషన్కి నేను వచ్చానని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు ఇంకా అంత సిచ్యువేషన్ అయితే రాలేదు. అర్థమవుతుందా? అవును ఒక అమ్మాయి వచ్చింది, దానికి నాకు ఎప్పటి నుంచో కనెక్షన్ ఉంది. కనెక్షన్ అంటే కనెక్షన్ ఫ్రెండా, నార్మల్గా వచ్చిందా, యూట్యూబ్ కోసం మాట్లాడడానికి వచ్చిందా, పింకీ అక్క ఫ్రెండా, చెల్లా, కజినా, ఎవరా అమ్మాయి? నువ్వు చెన్నైలో ఉండేటప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా. ఏంటి? నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నువ్వు ఏదో చెప్తున్నావు కదా, నువ్వు వింటున్నాను, చెప్పు. పరిచయం అయింది, మరి ఏం చేయమంటావు? నువ్వు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు పరిచయం అయింది. మరి సరే పరిచయం అయితే ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేస్తావా? ఇంటికి నార్మల్గా వస్తా అన్నది వచ్చింది, దాంట్లో ఏముంది? అసలు ఎలా రానిస్తావు? వస్తాను అంటే రావడానికి అసలు ఆ పరిచయాలు అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు నీ బుర్ర ఏమన్నా పనిచేస్తుందా నీకు? నాతో ఎక్కువ ఆర్గ్యూ చేయకు త్రిష ప్లీజ్. అస్సలు నాతో ఆర్గ్యూ నువ్వు చేయకు. నాతో చేతులు చూపించి మాట్లాడక చెప్తున్నాను. తప్పు వచ్చింది చేసింది వచ్చింది, ఇప్పుడు ఏంటి? వచ్చింది అంతే. వచ్చింది ఏముంది? వచ్చింది ఏముంది ఏంటి సునీ? ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? వచ్చింది నేను అనవసరంగా నా చేతిలో దెబ్బలు తినాల్సి, ఎందుకంటే నేను కొన్ని డిఫెండ్ చేసుకోలేను. అందులో కొన్ని సినారియోస్ నాకు క్రియేట్ చేయకు. డిఫెండ్ చేసుకోలేవు సినారియోస్. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు అమ్మాయి అంటావు, కనెక్షన్ అంటావు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు పరిచయం అయింది అంటావు. ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? అబ్బా నార్మల్ పరిచయలే, అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు నార్మల్గా కలిసాం, అలా క్లోజ్ అయ్యాం, ఇంకా అలాగా. దాంట్లో ఏముంది? నేనేమన్నా చేశానా? నువ్వు చూసావా చేయడం? నేను ఇప్పుడు నువ్వు చేసావు చూసావా, నేను ఆ 2 క్వశ్చన్స్ని కూడా నేను ఏం అడగట్లేదు. అసలు ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను. దిశ అనవసరం నాకు ఇరిటేట్ చేయి ప్లీజ్. వెరిఫై చేయడానికి పంపించావాడిని. నేను నా బండి నువ్వు నైట్ తీసుకుని వెళ్ళిపోలేదా? నేను అందుకు వచ్చాను. నువ్వు ఆడుకుని అసలు ఆయన కొట్టం ఎందుకు? నువ్వు అసలు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటి ప్రణి? మరి ఏ అమ్మాయి ఉంది? ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. నా అమ్మాయి ఉంటే ఎవరో అమ్మాయి ఉంటే వెళ్ళిపోయాడిని. లాభం కూడా పెళ్ళలేదు. ఏంటి ఏం చేస్తున్నావు సునీల్? నువ్వు అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు నాకు ఎందుకు అసలు కొత్తగా అసలు ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అసలు నాకు తెలియక అడుగుతున్నాను. కొట్టడం ఏంటి, చెయ్యి తీయడం ఏంటి నా మీద? అవును వేరే అమ్మాయిలు ఇష్టం అయితే అలాగే ఉంటుంది. నాతో ఇలాగే ఉంటుంది. ఏం చేసుకుంటావు చేసుకోపో. అయినా అరే ఎప్పుడు నేను కొత్తగా చేస్తున్నావు ఎందుకు సునీల్? నాకు అమ్మాయి అంటే ఇష్టం రిషు. మరి నాకు ముందే చెప్పొచ్చు కదా ఈ విషయాలన్నీ. ఇలా దొరికిపోవడం అసహ్యంగా ఉంది. నేనేం చేయలేను దానికి. ఏం చేయలేదు. ఇప్పుడు అనవసరంగా నా చేతులు దెబ్బలు తినేస్తా దృష్టి చెప్తున్నాను. గోర్లతో గిచ్చడాలు కట్ చేసావంటే అనవసరంగా. ఉరుగున్నంత వరకే. ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఉంటావా ఉండవా రిలేషన్లో? అంటే నీ ఇష్టం, అది అప్ టు యూ. నీకు వదిలేస్తున్నాను అది. ఇంకా దానికి నేనేం చెప్పలేదు. సిగ్గు ఉండాలి, సిగ్గు కొంచెమైనా. అవును నాకే ఉండాలి సిగ్గు. అవును సిగ్గుంటే ఇలాంటి మాటలు మాట్లాడరు ఎవరున్నా. అవును నేను అవుననే అంటున్నాను. మంచిది, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. అసలు నాకు సీరియస్లీ నేను చెప్తున్నాను, నాకు చేతులు షివరింగ్ వచ్చేస్తుంది. నేను మాట్లాడే మాటలకి ఏదేదో అంటున్నాను. నువ్వు ప్రాంక్ డ్రింక్ ఏమైనా చేస్తే నాకు చెప్పేసి చెప్తున్నాను ఇలాంటి విషయాల్లో. నేను ఆల్రెడీ నీకు రీసెంట్గా స్నాప్లో దొరికిపోయాను, అది నీకు తెలుసు. నేను అన్నీ వదిలేసి ఉంటాను అనుకుంటున్నావు, కానీ అప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఏంటి ఏం మాట్లాడమంటున్నాను? ఏం నీ ఇష్టం అది. నేను ఇంకా నీకు చెప్పడం వరకు చెప్పాను. ఇంకా మరి ఇంకా నీ ఇష్టం. నేను నాకేం లేదు, నీకే వదిలేస్తున్నా. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, తప్పు నువ్వు చేసి నా మీద కిందకు అరుస్తున్నావు. నేను అరుస్తా అంతే. నేను డిఫెండ్ చేసుకోలేనప్పుడు నేను అరుస్తా. అమ్మాయి ఎవరో కనుక్క ఆ అమ్మాయితోనే మాట్లాడుకో. ఇంక ఈ గోల్ అంతా ఎందుకు? నిన్ను కొడతాను ఫస్ట్. నన్ను ఎందుకు కొడతావు? చెప్పడం తప్పు అయిపోయింది అంతే కదా. నెక్స్ట్ టైం నేను చెప్పను,
నీకు తెలుసుకున్నప్పుడు మొత్తం తెలుసుకొని చెప్పాలా? నాకు సగం సగం తెలుసుకొని నాకు ఇవన్నీ అవసరమా? అయితే వెళ్ళిపో. నెక్స్ట్ టైం పూర్తి దొరికిపోయినప్పుడు ఇద్దరిని కట్టిసి తెస్తాను, అప్పుడు మాట్లాడదు. ఇంకా అలాగే ఉంది. అదంతా కాదు సునీల్, నువ్వేం జరుగుతుందో నువ్వు చెప్పాలి ఇప్పుడు. అసలు ఏంటి ఇవన్నీ నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు ఇవన్నీ ఆలోచించుకునే ఉన్నావా? నాకు మాటలు కూడా రావట్లేదు. వదిలే నన్ను వదిలే. నేనేమో నాతో ఉండని చెప్పి ఫోర్స్ చేస్తున్నాను నిన్ను. అవసరంలే, ఇంకా నీ ఇష్టం అది. నేను నీకే వదిలేస్తున్నా పూర్తిగా అన్న. ఇంకా నేను నీకు అంతకు మించి ఏం చెప్పలేను కూడా అన్న. ఎందుకంటే నాకు అనిపించింది నేను చేసుకుంటున్నా. నీకు అనిపిస్తే నీకు నచ్చింది నువ్వు చేసుకో, అంతే. ఎవరికి నచ్చింది వాడు చేసుకోవడానికి కమిట్మెంట్లో ఉంటారు. అవును, నేను అలాగే ఉంటాను. మరి అలాంటప్పుడు ముందే చెప్పొచ్చు కదా నాకు కూడానా. అప్పుడే వదిలేసేదాన్ని. ఇప్పుడు ఇంత దూరం తీసుకొస్తావు అన్నీనా? మెంటల్ వాడ్లా చేయకు సునీల్. నువ్వు చిన్నప్పటి నుంచి అసలు లేని అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఏం చేయలేను, తప్పదు కొన్నిసార్లు. తప్పదు కొన్నిసార్లు. అసలు ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుండే మాట్లాడుతున్నావా నువ్వు? అవును, అనవసరం నా చేతిలో దెబ్బలు తినకు టిష్యూ, ప్లీజ్. నేనే దెబ్బలు తింటాను అనుకుంటున్నావు సునీల్? నేను కొడతాను, నాకు చేతులు ఉన్నాయి. ఇందాక ఏంటే కొడతావు? దేనికి కొడతావు? నాకు అర్థం కాక అడుగుతున్నా. వచ్చింది ఇంటికి, నువ్వు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా నాకు కాల్ చేస్తే నేనే చెప్తా, అవును నేను ఇంట్లోనే ఉన్నాను. కాల్ చేస్తే నువ్వు డిఎన్డీలో పెడుతున్నావు కదా ఫోన్. ఇంకా ఎక్కువ హెరాస్మెంట్ చేయకు టిష్యూ నాకు, ప్లీజ్. నాకు ఇంక ఎక్కువ హెరాస్మెంట్ చేయకు. అయిపోయింది ఇంకా. నీకు ఇచ్చిన టైం, నీకు ఇచ్చినంత అయిపోయింది. ఇంకా చాలు. నేను ఇంకా ఉండలేను. అంటే దాచుకొని ఉండలేను. ఏదైనా ఉంటే టు బీ ఫ్రాంక్ చెప్పేస్తాను. వచ్చింది, వి హ్యాడ్ సమ్ గుడ్ టైం, వెళ్ళిపోయింది అంతే, అంతవరకే. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు అక్కడ నన్ను చూడడానికి చేయడానికి. నాకు కూడా నీకు ఇది ఎలా చెప్పాలో తెలియట్లే. బట్ స్టిల్ ప్రణయ్ వల్ల అయ్యింది కదా, ఏదో ఒకటి. ఇంకా నీ ఇష్టం అది, నేనేం చేయలేను. సో ఫైనల్గా ఏమనుకుంటున్నావు చెప్పే, నాకు డిసిషన్ చెప్పే. ఇంకేం వద్దు నాకు. నేనైతే నేను వదలను. సో నేను ఏం చేసుకుంటా నాకు తెలీదు. నేను ఉన్నాను రిలేషన్లో నీతో. నువ్వు నాకు ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఇలా తెలుసుకొని ఏదో డైరెక్ట్గా ఇంట్లోకి రావడాలు అంటే నేను ఎవరితో ఉన్నానో చెక్ చేయడానికి. ఇంకా రేపటి నుంచి అది నీకు అదే ఉంటుంది మైండ్లో. నాకు అవసరం లేదు అదంతా. నేను మళ్ళీ రేపో ఎప్పుడు వెళ్ళి కలుస్తాను అమ్మాయిని. అప్పుడు ఏం చేస్తావు? దేనికి ఏడుస్తున్నావు? ఏడవకే. లేలే ఏడవకు. లే నా ముందు అసలు అలా చేయకి. ఇంకా నాకు అసలు నచ్చదు ఇంకా అలాంటివి ఏం చేయకు నా ముందు. ఎందుకంటే నేను ఇట్లా ఎమోషన్స్ కరిగిపోయే మనిషిని కాదు నేను. అవన్నీ ఎప్పుడో పోయే. ఎందుకంటే నాకు హార్ట్లెస్ అయిపోయాను నేను ఇంకా. ఎందుకంటే ఎందుకో అవన్నీ చెప్పను. బై ద వే వచ్చిన అమ్మాయి పరిచయం చేస్తాలే నీకు. ఎందుకంటే ఇంకా నా వల్ల కాదు ఇవన్నీ. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఏమనుకోవట్లేదు ఇష్యూ, నీ ఇష్టం అంటున్నా. అందుకే ఆ ఏడుపు అస్సలుగో లే. నాకు ఇట్లా ఏడవడాలు గట్ట ఏం చేయకో ప్లీజ్, ఆపే. ఎందుకంటే చాలు, ఇంకా ఆపే అని చెప్పినప్పుడు ఆపే. వద్దు, వేస్ట్ ఆఫ్ టైం ఇదంతా. ఈ ఏడుపులు నువ్వు ఏడ్చినంత మాత్రాన నేను మళ్ళీ మంచోడిని అయిపోను, నీతో ఎప్పట్లా ఉండిపోను. ఇవన్నీ ఎందుకు? కొట్టేను, సారీ కొట్టేను. నువ్వు వదిలేయడం కాదు, నేనే నిన్ను వదిలేస్తున్నాను. ఏడుస్తావు దేనికి? నాకు వద్దు. నువ్వు ఇంకా నువ్వు అంత దూరం వెళ్ళిపోతే నేనేం చేయలేను ఇంకా. ఏడవకు టిష్యూ, పర్లేదు, ఏం కాదులే నీకు. నేను కాకపోతే ఇంక అబ్బాయి దొరుకుతాడు, మంచి అబ్బాయి. ఏముంది, నాలాంటి వాడు నీకు అవసరమో చెప్పు? అవసరం లేదు కదా. సరే ఆపు. ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది. అదే ఆప్ త్రిషు. లే ఏడిపోపు ఒకసారి లే. సరదాగా అన్నాను, ఏ అమ్మాయి రాలేదే. మార్చాడు. వెళ్ళరా త్రిషు, వెళ్ళరా ఒకసారి రా. ఏ అమ్మాయి? ఒకసారి రా. దేనికి అంత ఏడు చేస్తున్నావు? అరే నీ ఫోన్ ఏదిరా? అమ్మో, ఇటు చూడు.
నేను నిజం చెప్తున్నాను ఫ్రెండ్ని. అలా ఉండవా? సునీల్ ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ నీకు నిన్ను ఎంత ఏడుపులో చూస్తానో లేదో నాకు తెలియట్లే. సారీ 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 బాబు, కెమెరా చూడు, ఆ టీవీ వెనకాల చూడు బాబు. సో గైస్ నేను ముందే చెప్పాను మీ అందరికీ ఎందుకంటే ఇలా అవుతుందని నాకు తెలిసే నేను ముందే చెప్పాను. ఏమైనా హర్ట్ అయినా సరే నా వల్ల ఏమనుకోద్దు. గట్టి కొట్టానా? పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తావు, ఓవర్ యాక్టింగ్. దేని మీద ఏం చేయాలని ఒక ఇది ఉండదు. ఇంకా నువ్వు చూడట్లేదు రూమ్లో నిజంగా అమ్మాయి ఉందని. సో బాబు ఇది ఆపేద్దాం బాబు, నువ్వు కొట్టేస్తుంది. సో గైస్ ఎప్పటి నుంచో అనుకుంటుంది అయితే చేశాను. నేను ఇంకా చెయ్యను సునీల్, నేను అసలు నీతో వీడియోస్ నేనే చెయ్యను. గైస్ అమ్మాయితో చేసుకుంటావు. ఫస్ట్ టైం నీకు కూడా కావాలనే కదా నువ్వు నాకు ఫ్రెండ్ అనుకున్నాను. నీకు టార్చర్ చూపిస్తాను ఆగు నేను. సో గైస్ ఫస్ట్ టైం ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్గా చేశాను. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా. ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దృశ్యం నీకు ఏమనిపించింది? నన్ను ఏడిపించిన దానికి నేను మామూలుగా వదిలిపెట్టాను. నేను సునీల్ ఏడ్చే వరకు నేను అస్సలు వదిలిపెట్టాను. నేను చూపిస్తాను, నేనంటే ఏంటో నేను నీకు చూపిస్తాను. అంత ఏడ్చే చూపిస్తాను నేను. లవ్ యూ బేబీ. నీకన్నా సరేలే. నేను ఒక నిమిషానికి నిజం అనుకున్నాను, నాకు ఇంకా ఆగట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది రివర్ లాగా. చూసి ఏడ్చినా ఏం కాదులే, ఏడుగు అంట. సరే 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 ఓకే 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 డన్ డన్. నువ్వు తర్వాత ఆఫ్ కెమెరా నీతో మాట్లాడతా. సో గైస్ మీకు ఎలా అనిపించిందో ప్రాంక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రిషన్ అయితే ఇప్పుడు ఓదార్చాలి నేను, ఎందుకంటే ఎంత ఏడుస్తూనే ఉంది. అండ్ మీకు ఇంకోసారి ఇలాంటి ప్రాంక్స్ ఏమైనా కావాలంటే నేనైతే చేయాలనుకోవట్లేదు. నేను మాత్రం చెప్తున్నాను, అస్సలు వదిలిపెట్టే సమస్య లేదు. నేను 8th ఫ్లోర్ నుంచి తోసేద్దామని ఉన్నాను ఇంకొంతసేపు ఉంటే. ఏముంది. సో గైస్ ప్రాంక్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలన్నా చేయడానికి నేనైతే ఎప్పుడు రెడీగానే ఉంటా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చెప్పు బేబీ. నేను చెప్పను. ఇట్స్ మీ సునీల్. బాయ్ బాయ్.